వాసమైలారం రియాక్టర్ పేలుడు ఘటనపై కీలక ప్రకటన చేసింది సిగాచి కంపెనీ యాజమాన్యం. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ₹1 కోటి ఎక్స్‌గ్రేషియా ఇస్తామంది. గాయపడిన వారికి వైద్య సాయంతో పాటు పునరావాసం కల్పిస్తామని ప్రకటన రిలీజ్ చేసింది. ప్రమాదం జరిగినప్పటి నుంచి సహాయక చర్యలతో పాటు ఫ్యామిలీలతో సమన్వయం చేస్తున్నామని చెప్పారు. నిబంధనలు పాటిస్తూ దర్యాప్తుకు సహకరిస్తామని చెప్పింది కంపెనీ. రియాక్టర్ పేలుడుతో ప్రమాదం జరగలేదని, ఘటనకు గల కారణాలు దర్యాప్తులో తేల్తాయని చెప్పింది సిగాచి. వాసమైలారం విషాదంలో 40 మంది కార్మికులు చనిపోయారని, 33 మంది గాయపడ్డారని తెలిపింది. ప్రమాదంపై బీఎస్సీకి వివరణ ఇచ్చింది సిగాచి కంపెనీ. వాసమైలారం రియాక్టర్ పేలుడు ఘటనపై స్పందించారు సిగాచి కంపెనీ ప్రతినిధి చిదంబర్ నాయర్. 35 ఏళ్లుగా కంపెనీ నడుపుతున్నామని తెలిపారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రమాదం జరగలేదన్నారు. 10 ఏళ్ల కిందట కంపెనీని ఎలాగో గోడౌన్కు లీజ్కి ఇచ్చామన్నారు. కానీ ప్రమాదంలో ఎలాంగో గౌడ చనిపోయారన్నారు. ప్రమాదంపై తమ దగ్గర వివరాలు లేవన్నారు. నిపుణులతో మాట్లాడిన తరువాత ప్రమాదంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కేసు విషయాన్ని కంపెనీ అడ్వకేట్లు చూసుకుంటున్నారన్నారు చిదంబర్ నాయర్. जो आदमी अभी बड़े से स्कूल का पता कर रहा है कहाँ से क्या वो వాసమైలారం సిగాచి పరిశ్రమను పరిశీలించిన తర్వాత పటాన్ చెరువులోని ధృవ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని, వారి బంధువుల్ని పరామర్శించారు మంత్రి దామోదర రాజనరసింహ, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. బాధితులకు మెరుగైన ట్రీట్మెంట్ అందించాలని వైద్యుల్ని సూచించారు. బాధితులకు మా ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు నేతలు. ప్రమాదానికి గల కారణాల కోసం కమిటీ నియమించినట్లు తెలిపారు. अभी आए थे घर वाले, ठीक हो जाएंगे and he is stable in active compared to relatively stable, better at all. In fact, we started thinking in a much better position. Attendants have been clearly explained, they have been told all the details. His parents have come in active compared to relatively stable, better at all. In fact, we started thinking in a much better position. Attendants have been clearly explained, they have been told all the details. We spoke to the servants yesterday. వాసమైలారం రియాక్టర్ పేలుడు ఘటనపై కీలక ప్రకటన చేసింది సిగాచి కంపెనీ యాజమాన్యం. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ₹1 కోటి ఎక్స్‌గ్రేషియా ఇస్తామంది. గాయపడిన వారికి వైద్య సాయంతో పాటు పునరావాసం కల్పిస్తామని ప్రకటన రిలీజ్ చేసింది. ప్రమాదం జరిగినప్పటి నుంచి సహాయక చర్యలతో పాటు ఫ్యామిలీలతో సమన్వయం చేస్తున్నామని చెప్పారు. నిబంధనలు పాటిస్తూ దర్యాప్తుకు సహకరిస్తామని చెప్పింది యాజమాన్యం. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రీధర్ లైవ్ లో అందిస్తారు. శ్రీధర్, చెప్పండి, ప్రస్తుతం వాసమైలారం ఘటనపై సిగాచి కంపెనీ స్పందించినట్లు తెలుస్తోంది. లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? సిగాచి పరిశ్రమ ప్రమాదంలో మొదటిసారి సిగాచి కంపెనీ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. సోమవారం ఉదయం ప్రమాదం జరిగిన అనంతరం భారీ ప్రమాదంలో దాదాపు ఇప్పటికీ 40 మంది మృతి చెందినట్టు కూడా వారు ఆ ప్రకటనలో తెలిపారు. వారికి ₹1 కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వడంతో పాటు తక్షణ సాయంగా ₹1,00,000 ఇస్తున్నట్టు కూడా ఆ ప్రకటనలో ఉంది. ఇప్పటి వరకు కంపెనీ నుంచి రెస్పాన్స్ రాకపోవడం పట్ల తర్వాత విమర్శలు వెల్లువెత్తిన వేళ వారు కొద్దిసేపటి క్రితం వారి వెబ్సైట్ లో ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేయడంతో పాటు కంపెనీ డైరెక్టర్లు ఒకరైనటువంటి చిదంబరం కూడా ఈ మార్చురి వద్ద బంధువులను కావచ్చు, మార్చురి వద్ద బంధువులను కలిసే కార్మికుల కుటుంబాలను కలిసే ప్రయత్నం చేశారు. అక్కడ ఆయన మాట్లాడుతూ దానికి సంబంధించిన ఎవరైతే ఈ కంపెనీ లీజుకి ఇచ్చారు, సిగాచి నుంచి మరొకరు లీజుకి తీసుకున్నారని, ఆ లీజుకి తీసుకున్న అతను కూడా కంపెనీ ప్రమాదంలో మృతి చెందినట్టు కూడా చెప్తున్నారు. మొత్తంగా ఈ ఏదైతే ప్రమాద ఘటన అనంతరం స్పందించకపోవడానికి కారణం సహాయక చర్యల్లో నిమగ్నం అయ్యామని, అందుకే స్పందించలేదంటూ కూడా ప్రెస్ నోట్ లో ఉంది. దాంతో పాటు వారు ఇప్పుడు ఎవరైతే తక్షణ సాయంగా ₹1,00,000 ఇస్తామని నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ పర్యటించినప్పుడు కావచ్చు, కంపెనీ ప్రతినిధులతో మాట్లాడినప్పుడు కూడా అదే విషయాన్ని ఆయన వారికి చెప్పిన పరిస్థితి ఉంది. ₹1 కోటి కంపెనీతో పాటు ప్రభుత్వం కూడా సాయం చేస్తుందని చెప్పారు.
అందుకు తగ్గట్టుగానే కొద్దిసేపటి క్రితమే ప్రెస్ నోట్లో వాళ్ళు ₹1 కోటి ఇస్తున్నట్టు కూడా ప్రకటించారు. మరోవైపు నిన్న మృతదేహాలను గుర్తించిన ఎవరైతే ఉన్నారో వారికి ప్రభుత్వం తరఫు నుంచి వెంటనే ₹1,00,000 తక్షణ సాయంగా ₹1,00,000 నగదును కూడా అందించారు. కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించిన ప్రమాద స్థలిని కూడా ఆయన అయితే మంత్రులు దామోదర్ రాజనరసింహతో పాటు పిసిసి అధ్యక్షుడు అయితే మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ కూడా అయితే కంపెనీ పరిసరాలను పరిశీలించారు. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో మాట్లాడారు. సో 18 మృతదేహాలకు DNA పరీక్షలు కొనసాగుతున్నాయని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స కూడా మంత్రి దామోదర్ ప్రకటించారు. ఇప్పటి వరకు 36 మంది మృతి చెందారని కూడా ఆయన చెప్పారు. కానీ మరోవైపు అధికారిక ప్రకటన 36 మంది అని మంత్రి చెప్పారు. మరోవైపు కంపెనీ ప్రకటనలో మాత్రం 40 మంది మృతి చెందినట్టు కూడా వారి కంపెనీ ప్రకటనలో ఉంది. 40 మంది మృతి చెందారు, 1 మిస్ అయ్యారు, 33 మంది గాయాల పాలైనట్టు చెప్తున్నారు. ఇంకా మరోవైపు ఈ మిస్ అయిన వారికి సంబంధించిన కుటుంబ సభ్యులందరూ కూడా ఎవరైతే వారి బంధువులంతా కూడా ఇప్పటికీ సిగాచి పరిశ్రమ వద్దకు వచ్చారు. హెల్ప్ డెస్క్ వద్ద రెవెన్యూ యంత్రాంగం ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ వద్ద వారికి సంబంధించిన వివరాలు నమోదు చేసుకుంటున్నారు. DNA సంబంధించిన శాంపిల్స్ కూడా చాలా మంది ఇచ్చారు. సో ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్ కూడా నిన్న రాత్రి నుంచి కొంత ఆలస్యమైనప్పటికీ ప్రస్తుతం కొనసాగుతోంది. ఉదయం 10 గంటల నుంచి రెస్క్యూ ఆపరేషన్ మళ్ళీ ప్రారంభమైంది. శిథిలాల తొలగింపు కొంత ఇబ్బందిగా మారింది. రాత్రి శిథిలాల తొలగింపు సందర్భంగా కూడా కొంత మళ్ళీ మంటలు చెలరేగాయని కూడా చెప్తున్నారు. ఇప్పుడు కూడా కొంత పొగ అయితే బయటకు వస్తుంది. ఇంకా అక్కడక్కడ మంటలు చెలరేగుతున్నట్టు కూడా చెప్తున్నారు. శిథిలాలు ఏవైతే స్లాబ్ కూలిపోయిందో దాని కింద శిథిలాలు ఉండే అవకాశం ఉంటుంది, శిథిలాల కింద మృతదేహాలు ఉండే అవకాశం ఉందంటూ కూడా కంపెనీ ప్రతినిధి కావచ్చు ఎస్డీఆర్ఎఫ్ బృందం చెప్తుంది. మొత్తంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుండగా మరోవైపు కంపెనీ మొదటిసారిగా స్పందించడం, ఇప్పటి వరకు స్పందించకుండా మొదటిసారి ఏదైతే ప్రభుత్వ ఒత్తిడితో కావచ్చు వీటితో మొత్తం ₹1 నగదు ₹1 నష్టపరిహారం ఇవ్వడం, ఇమ్మీడియట్ సాయంగా ₹1,00,000 ఇస్తున్నట్టు కూడా చెప్పారు. మరోవైపు ప్రభుత్వం కూడా నిన్న సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య ఎవరైతే మృతదేహాలు అప్పగిస్తున్నారో బంధువులకు ట్రేస్ అవుట్ అయినట్టు వారి బంధువులకు DNA పరీక్షలు కావచ్చు గుర్తించిన ఎవరైతే వారి బంధువులకు మృతదేహాలు అప్పగించేప్పుడు తక్షణ సాయంగా ₹1,00,000 కూడా వారికి అందించారు. సో ఈ రోజు కంపెనీ ప్రకటనలో కూడా తక్షణ సాయంగా ₹1,00,000 ఇస్తాం, గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందిస్తామంటూ కూడా కంపెనీ ప్రకటించింది. పటాన్ చెరువు పాస మైలారం ఫ్యాక్టరీ ఘటనలో రెస్క్యూ కంటిన్యూ అవుతోంది. ఇవాళ ఘటనా స్థలానికి వెళ్లారు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. మంత్రి దామోదర రాజనరసింహ, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తో కలిసి సహాయక చర్యలను పరిశీలించారు. ప్రమాదం వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాల సభ్యులను పరామర్శించారు మీనాక్షి నటరాజన్. ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి దామోదర. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. ఆ తర్వాత హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ప్రమాద బాధితులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఆల్మోస్ట్ 16 బాడీలు పంపించాము, ఇంకా 2 ఉన్నాయి పంపిస్తాము. ఇంకా 18 బాడీస్లో DNA టెస్ట్ కొనసాగుతున్నది. మిగతా మీకు తెలుసు ధ్రువల, ప్రణాంలో, పానిసియాలో, స్టార్ హాస్పిటల్లో, యశోదల అన్నిట్లో అంతా స్టేబుల్ ఉన్నారు. ఒక 2 పేషెంట్లు తప్ప ఇంకా 11 మిస్సింగ్ ఉన్నారు. మిస్సింగ్కు సంబంధించి అంత డెబ్రీస్ క్లియర్ చేసిన తర్వాత ఇక్కడ కూడా ఆచూకీలో ఇది ఇక్కడ కూడా మాకు మిస్సింగ్ 11. ఇక్కడ మాకేమి ట్రేస్ అవుతలేదు. అయినా మా స్టేట్ డిజాస్టర్ ఫోర్సే కానీ అందరూ ఆ పనులనే ఉన్నారు. ఇంకొక మధ్యాహ్నం వరకు ఒక కోరిక వస్తుంది. ఇంకోటి మా దగ్గర లిస్ట్ ఉన్నది 47 మంది అంత లిస్ట్ ఉన్నది. సో ఇక్కడ మనకున్నది 36 మంది మరణము, మిగతా ట్రీట్మెంటు, 11 మంది మిస్సింగ్. దాన్ని కూడా సాయంత్రం మధ్యాహ్నం వరకు ఒక కోరిక వస్తుందని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. అక్కడ బిల్డింగ్ కూలిపోయి ఉన్నది. మొన్న పొద్దున రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంటే ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఇప్పుడేమో ఆశ లేదు, కానీ అట్లీస్ట్ ఆనవాళ్ళు దొరకాలి కదా, ఆ ప్రయత్నంలో ఉన్నాము. ఇంకా సాయంత్రం వరకు ఒక కోరిక వస్తుందని విశ్వసిస్తున్నాము, నమ్ముతున్నాము. ఇంత పెద్ద ఇండస్ట్రియల్ ప్రమాదము జరగడం ఇది ప్రథమము. బాధితులు లోపలికి పోనీయట్లేదంటే కొంత లోపల ఇంకా మంటలు హాట్ ఉంది, మేము తిరగడమే కష్టమైంది. సో పోలీస్ డిపార్ట్మెంట్ వారి జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. ఇంకా కొన్ని బాడీస్ను ట్రేస్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ కార్యక్రమం లోపల సజావుగా జరుగుతూ ఉంది. స్టేట్ డిజాస్టరు, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్స్ అని లోపల ఉన్నాయి. ఇప్పుడు అందరినీ లోపల అలౌ చేస్తే అసలు పని జరగదు కాబట్టి కొంత రెస్ట్రిక్షన్ పెట్టున్నారు. ఏది ఏమైనా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారము బాధిత కుటుంబాలని ఆదుకుంటాము. యాజమాన్యంతో కూడా చర్చలు జరుపుతా ఉన్నారు. అన్ని రకాలుగా
చనిపోయిన వారి కుటుంబాలని, పిల్లల్ని, వాళ్ళందరినీ కూడా ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. రాహుల్ గాంధీ గారు దీని మీద చాలా కన్సర్న్ వ్యక్తం చేసినారు. మీనాక్షి మేడం గారిని ఢిల్లీ నుంచి ఉటావుటిని ఇక్కడ పంపించినారు. ఆవిడ కూడా మాతో వచ్చినారు. ఇక్కడ చూసినాము. ఇది చాలా భయానకరమైన సంఘటన. ఆ భగవంతుడు ప్రార్థిస్తామని ఇలాంటి సంఘటన మరొకటి జరగకూడదని. ఏది ఏమైనా జరిగిన సంఘటన దురదృష్టం. అక్కడ చనిపోయిన కుటుంబాలు అందరినీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆదుకుంటాం. जो घटना यहाँ पर घटी है वो बहुत ही त्रासदीपूर्ण और दुखद घटना है। आज कुछ परिवारजनों से भी मिलने का मौका मिला जिनके परिजन अभी मिसिंग हैं। ये जो भयावह दृश्य है और उसमें जिन लोगों की मृत्यु हुई है उनके प्रति, उनके परिवार के प्रति हम सबकी हृदय से बहुत संवेदनाएं हैं। हम सबके नेता आदरणीय कांग्रेस अध्यक्ष खारगे जी ने और राहुल गांधी जी ने अपनी दुख, अपनी संवेदनाएं व्यक्त की है। हमारा पूरा विश्वास है कि जो तेलंगाना की सरकार है वो सरकार पूरी तरह से सभी मृतक परिवारों को और जो भी आज इलाज जिनका चल रहा है उनके लिए जो भी कर सकते हैं वो ज़रूर करेगी। ये तो सही बात है कि किसी के परिवार के सदस्य के चले जाने के बाद उसकी जो क्षति है वो बहुत बड़ी है, उसको हम पूरा नहीं कर सकते। लेकिन अब जो उनके परिवार वालों की देखभाल है उसके लिए हम पूरी तरह से कमिटेड हैं और हम पूरी तरह से उनकी देखभाल में कोई कसर